జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో నిర్వహించిన ప్రెస్ మీట్లో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి పాల్గొన్నారు. జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సర్వేతో ప్రజలకు మేలు జరుగుతుందని ఆమె అన్నారు. ఈ సర్వే అనంతరం ప్రతి ఇంటికి యూనిక్ ఐడి నెంబర్తో పాటు క్యూఆర్ కోడ్ తరహాలో ఓ బోర్డును ఏర్పాటు చేస్తామని, ఈ బోర్డు ఆధారంగా ప్రతి ఇంటికి సేవలు అందించడం మరింత సులభతరం అవుతుందని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ వాసులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు పట్టణ ప్రణాళిక వనరుల నిర్వహణను మెరుగుపరచడంపై దృష్టి సారించిన నేపథ్యంలో జేఎస్ సర్వే ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ యూనిక్ నంబర్తో ఏర్పాటు చేసిన బోర్డు ద్వారా క్యాబ్, ఆన్లైన్ ఫుడ్ వస్తువులను బుక్ చేసినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంటికే నేరుగా డెలివరీ అయ్యేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. అలాగే ఇండ్లు, కాలనీలో ఉన్న సమస్యలను తమ దృష్టికి నేరుగా తీసుకొచ్చేందుకు కూడా ఈ బోర్డు ఉపయోగపడుతుందని తెలిపారు. యాప్లో ఫిర్యాదు చేసే ముందు యూనిక్ నెంబర్ ఇస్తే తమకు కూడా ఈజీగా తెలుస్తుందని చెప్పారు. అలాగే రోజు చెత్త ఆటో వస్తుందో లేదో కూడా తెలుసుకునేందుకు వీలుంటుందని తెలిపారు. ఈ సర్వే తర్వాత ఇబ్బందులకు చెక్ పెట్టొచ్చని అన్నారు. ఇప్పటికే 5 సర్కిళ్లలోని హైదర్ నగర్, మియాపూర్, చందానగర్, కేపీహెచ్పీ కాలనీ, ఉప్పల్, హయత్ నగర్లలో జేఎస్ సర్వేను ప్రారంభించామని, శాటిలైట్, గ్రౌండ్ ఫిజికల్ ద్వారా సర్వే నిర్వహిస్తామని ఆమ్రపాలి తెలిపారు. ఇప్పటి వరకు 130 చదరపు కిలోమీటర్లలో డ్రోన్ సర్వే పూర్తయిందని, త్వరలో 1 సమాచారాన్ని మాత్రమే సేకరిస్తారని పేర్కొన్నారు. ఫిజికల్ సర్వేలో వ్యక్తిగత వివరాలను అడగడం లేదని, అలా ఎవరైనా అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రజలు ఎలాంటి అపోహలకు గురి కాకుండా సర్వేకు సహకరించాలని ఆమె కోరారు. ఈ సర్వేతో అన్ని కాలనీల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు వెసులుబాటు ఉంటుందన్నారు. గ్రౌండ్ లెవెల్లో మొత్తం 600 టీమ్స్ ఏర్పాటు చేసి రాబోయే 6 నెలల వ్యవధిలోనే సర్వే పూర్తి చేస్తామని ఆమ్రపాల్ స్పష్టం చేశారు.